వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. తీగ లాగితే డొంకంతా కదిలింది అనేది మనకి పాత సామెత. సజ్జల ప్రెస్ మీట్ పెట్టాడంటే జగన్మోహన్ రెడ్డి బుక్ అయిపోతాడు అనేది ప్రస్తుతం లేటెస్ట్గా మనం పుట్టించుకున్నటువంటి సామెత. ఎందుకంటే లిక్కర్ స్కామ్కి సంబంధించి విచారణ అంతా కొనసాగుతోంది. షెల్ కంపెనీలు ఎక్కడెక్కడ పెట్టారు, ఎవరితో పెట్టించారు, దాంట్లో ఎవరెవరికి వాటాలు ఉన్నాయి, అరబిందో వారసులు ఎవరైతే ఉన్నారో అరబిందో వారసులు శరత్చంద్రారెడ్డి కావచ్చు, మిగతా వాళ్ళు కావచ్చు, వీళ్ళ పాత్ర ఏంటి, అలాగే దాదాపుగా 40 మంది లిస్టు పెట్టారు. 41 నేమ్ కూడా అందులో యాడ్ చేశారు. ఆ 41 నేమ్ ఎవరిదనేది ఇంకా ఎస్టాబ్లిష్ చేయలేదు. కాకపోతే కింగ్ పిన్ అంతా కూడా జగన్మోహన్ రెడ్డి దగ్గరికి లీడ్ అవుతుంది, డబ్బులు కానీ మిగతాది కానీ అని. అలాగే కంపెనీస్ ఏవైతే ఉన్నాయో డిస్టిలరీలు దాదాపు టన్నుల్లో బంగారం ఏ విధంగా కొన్నారో అందరికీ తెలిసిందే. కోట్లాది రూపాయల బంగారాన్ని కడ్డీల రూపంలోనో కాయిన్స్ రూపంలో ఏ విధంగా కొన్నారనేది తెలిసిందే. వాటి నుంచి కూడా మొత్తం డీటెయిల్స్ లాగారు. తర్వాత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, మిథున్ రెడ్డి అరెస్ట్, ఇవన్నీ కూడా మనం చూసాం. అలాగే కేసిరెడ్డి రాజ్ ఎవరైతే ఉన్నారో తనకి సంబంధించి చూసాం. అలాగే దుబాయ్ లింకులు కూడా మనం చూడడం జరిగింది. ఒక న్యూస్ ఛానల్కి సంబంధించినటువంటి విలాసవంతమైనటువంటి విల్లాను అక్కడ తీసుకొని దాంట్లో అటు తెలంగాణ లిక్కర్స్ కేసు వాళ్ళు, లేదంటే తెలంగాణకు సంబంధించి ఫోన్ ట్యాపింగ్ కేసులో ఉన్నటువంటి నిందితులు కావచ్చు, లేదంటే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు లిక్కర్ కేసు నిందితులు కావచ్చు, ఒక షెల్టర్ని అక్కడ ఏర్పాటు చేసుకున్నారు. ఇవన్నీ కూడా మనకి గతంలో వచ్చేసాయి. సో ఇప్పుడు ఎందుకు ఇందాక కొత్త సామెత చెప్పాను, సజ్జల బయటకు వస్తే చాలు జగన్మోహన్ రెడ్డి పుట్టి మునిగినట్టే అనేది. నిన్న బయటకు వచ్చి సజ్జల పుత్రరత్నం సజ్జల భార్గవ రెడ్డి, అదే పిల్ల సజ్జల అంటారు నార్మల్గా, పిల్ల సజ్జల గురించి మాట్లాడుతూ అసలు బ్యాంక్ అకౌంట్ కూడా లేదు ఆ కంపెనీకి. అంటే బ్యాంక్ అకౌంట్ కూడా లేకుండా కంపెనీలు ఓపెన్ చేసేస్తారనమాట. మరి ఎందుకు ఓపెన్ చేస్తారనేది ఎవరికి తెలియదు. నా కొడుకుని ఇందులో ఇలా తీసుకొద్దామని చూస్తున్నారు. అసలు లేని లిక్కర్ స్కామ్, అసలు లేదని చెప్పి ముందుకి చెప్పుకుంటూ వచ్చి పూర్తి స్థాయిలో జగన్కి ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారు. ఎప్పుడైతే సజ్జల భార్గవ రెడ్డి పేరు కూడా దీంట్లో వచ్చిందో ఒకనొక షెల్ కంపెనీలో, అలా వరుసగా తీసుకుంటూ వెళ్తే జగన్మోహన్ రెడ్డి సోదరుడైనటువంటి వైఎస్ అనిల్ రెడ్డికి సంబంధించినటువంటి ఖాతాలు ఇవన్నీ కూడా బయటపడ్డాయి. మొత్తం దీనికి పర్యవేక్షణ అంతా కూడా ఎవరెవరి దగ్గర నుంచి వాటాలు వసూళ్లు చేయాలి, అవన్నీ మళ్ళీ డైరెక్ట్గా తీసుకెళ్లి జగన్మోహన్ రెడ్డికి ఏ విధంగా సబ్మిట్ చేయాలి, ఆయన కంపెనీల్లోనా లేదంటే ఆయనకు సంబంధించిన మిగతా వాటిగా ఎక్కడ పెట్టాలంటే 7 డెన్ల గురించి గతంలో మాట్లాడుకున్నాం కదా. ఈ 7 డెన్ల వివరాలు కానీ ఇవన్నీ కూడా అనిల్ రెడ్డి కనుసన్నల్లోనే జరిగేవి. అనిల్ రెడ్డి షాడోగా వెనకాలండి చేసేటువంటి వాడు అని చెప్పి చెప్తున్నారు. సో అనిల్ రెడ్డికి సంబంధించినటువంటి వ్యక్తి, ఆయన దగ్గర పిఏగా పనిచేస్తున్న దేవరాజు అనేటువంటి వ్యక్తిని 3 రోజులుగా కనీసం బయటకి చీమ చిట్టుకుమన్నా కూడా తెలియనటువంటి ప్లేస్లో చక్కగా సీక్రెట్గా వాళ్ళు వెళ్ళి మన సిట్ వాళ్ళు విచారణ చేస్తూ వచ్చారు. విచారణలో విస్తుపోయే వాస్తవాలన్నీ బయటపడ్డాయి. ఎస్, పూర్తి స్థాయిలో లింక్ అంతా దొరికేసింది. ఇవన్నీ బయటపడడంతో ఈ షెల్ కంపెనీలు, డొల్ల కంపెనీలు ఏవైతే క్రియేట్ చేశారో ఈ డొల్ల కంపెనీలు, గతంలో చెప్పుకున్నాం కాఫీ షాప్లో పనిచేసేవాడిని తీసుకెళ్ళాక 412 కోట్ల రూపాయలు టర్న్ ఓవర్ ఇదంతా చూపించారు. ఇవన్నీ కూడా సో ఇలాగ ఏమేం చేశారు, ఎక్కడెక్కడికి అమౌంట్ని మూవ్ చేశారు, వైట్ ఎలా చేశారంటే అరవిందో శరత్చంద్రారెడ్డికి చేసినటువంటి ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉన్నాయో 6 కోట్లతోటి 260 ఎకరాలు కొని దాన్ని వైట్ చేయడానికి శరత్చంద్రారెడ్డికి అమ్మేసి కొంచెం ఎక్కువ మొత్తానికి దాన్ని వైట్ క్లియర్ చేసుకున్నారు అన్నటువంటి పాయింట్లు కూడా ఇందులో ఎస్టాబ్లిష్ చేశారు వాళ్ళు. సో ఇప్పుడు ఈ దేవరాజు అనేటువంటి వ్యక్తి ఆయన్ని ప్రశ్నిస్తూ మొత్తం కీలకమైనటువంటి వివరాలన్నీ కూడా వెలుగులోకి తెచ్చారు. వైఎస్ అనిల్ రెడ్డి ఆయన ద్వారానే, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి ఆర్థిక వ్యవహారాలన్నీ, ఆర్థిక లావాదేవీలన్నీ కూడా చూసుకునేది, పర్యవేక్షించేది సదరు అనిల్ రెడ్డే. సో ఈ అనిల్ రెడ్డి లిక్కర్ స్కామ్కి సంబంధించినటువంటి సొమ్ములు మొత్తం కూడా తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డికి లెక్కలు చెప్పేవాడు. అలాగే వీళ్ళందరినీ కూడా అజమాయిషీ చేసేవాడు. ఎక్కడెక్కడి నుంచి వాటాలు రావాలి, ఏం రావాలి, ఇవన్నీ కూడా ఆయనే చెప్పారు. అంతిమ లబ్ధిదారు దీంట్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఆనాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండగా మొత్తం అంతా కూడా అంతిమ లబ్ధిదారు ఆయనే. ఎన్నికల్లో ఖర్చు చేసినటువంటి సొమ్ము లిక్కర్కి సంబంధించినటువంటిదే. అందులో ఒక పోర్షన్, అది పూర్తిగా కాదు, ఒక పోర్షన్ మాత్రమే. కాకుండా మిగతావి ఎవరెవరు ఎంతెంత ఇసుకలో సంపాదించారో ఇవన్నీ కూడా బయటకు వస్తాయి. కంప్లీట్గా ఇవన్నీ బయటకు వస్తాయి. సో ఇప్పుడు హాహాకారాలు మొదలుపెట్టారు. ఏంటంటే అబ్బే మాదేం లేదు, మేము శుద్ధపూసలం, అసలు మేము నోట్లో నాలుక లేని వాళ్ళు, మీకు కావాలంటే వేలు పెట్టండి, మాకు కొరకడం రాదు, ఈ రకమైనటువంటి నాటకాలు వేయడం మొదలుపెట్టారు వీళ్ళందరూ కూడా. అంటే ప్రజలు పిచ్చివాళ్ళు అన్నీ నమ్మేస్తారు. మాకున్నటువంటి ఛానల్స్, మాకున్నటువంటి మీడియా ఇవన్నీ కూడా పెట్టుకొని ప్రజలు మేము పిచ్చివాళ్ళని చేస్తామంటే అన్నిసార్లు అలాగా ఒప్పుకోరు కదా, అన్నిసార్లు అలా కుదరదు కదా. అబద్ధాలు వినడానికి అలవాటు పడిపోయినటువంటి ప్రజలు నిజాన్ని పూర్తి స్థాయిలో తెలుసుకునే ఆ సీట్లు ఇచ్చారు, ఆ 11 సీట్లు కూడా. ఇప్పుడు ఆ 11లో కూడా దాదాపుగా ఒక 6-7 ఎగిరిపోయేటువంటి అవకాశం ఉందని అంటున్నారు. రేపు పొద్దున్న అసెంబ్లీకి వెళ్తే అనర్హత వీళ్ళు వేశారు అనుకోండి, మేము చెప్పినా కూడా వెళ్ళారు వీళ్ళు అని చెప్పి ఎగిరిపోయినట్టే. సో
ఈ నిజాలన్నీ బయటకు వస్తుంటే ప్రజలు నోరు ఎల్లబెడుతున్నారు. అవును కదా, మనం ఏమైనా కొనాలన్నా కూడా డబ్బులతోటే కొనమన్నాడు, కనీసం అక్కడ స్కానర్ కూడా లేదు. మన ఇంటి పక్కన ఎవరన్నా గంగిరెద్దు వాళ్ళు వస్తేనే స్కానర్ పెట్టుకుని వస్తున్నారు, వాళ్ళు రూపాయి వేసిన 10 రూపాయలు వేసిన స్కానర్ తోటి వేస్తున్నాం, అలాంటిది ఇంటి దగ్గర డబ్బులు పెట్టే కొనాలి, ఆ రోజు ఎందుకు మనం ఆలోచించలేకపోయాం అన్నటువంటి అవేర్నెస్ ప్రజల్లో వచ్చింది. సో ప్రతి వాస్తవాలు చూస్తున్నారు. సో తప్పుడు ప్రచారం చేసుకుంటూ తప్పుడు అనలిస్టుల్ని తప్పుడు జర్నలిస్టులని పక్కన పెట్టుకొని అబద్ధ ప్రచారం చేస్తూ ఇదే నమ్మాలి అనేటువంటి స్థాయి నుంచి ఇక మేము మిమ్మల్ని నమ్మన్నాయినా, అయిపోయింది మీ పరిస్థితి, మేము ఆల్రెడీ కూర్చోబెట్టాము, ఇక కూర్చోబెట్టాల్సినటువంటి అధికారం అంతా కూడా సిట్టి వాళ్ళకి ఇచ్చాము, వాళ్ళు రేపు పొద్దున ఆధారాలన్నీ తీసుకెళ్ళి జాగ్రత్తగా లోపల సన్మానాలు గట్రా చేస్తారు, మీరు సిద్ధపడిపోండి అని చెప్పేశారు. సో ఇప్పుడు వైఎస్ అనిల్ రెడ్డి తర్వాత దేవరాజు, సో సీక్వెన్స్లో ఇంకో ఇద్దరు, వీళ్ళందరి నుంచి చివరాఖరికి చేరింది ఎక్కడికాయ అంటే జగన్మోహన్ రెడ్డికే వెళ్ళింది. సో 3 రోజుల నుంచి విచారణ చేస్తే ఈ రోజుకి వచ్చింది అసలు విషయం బయటికి. అంటే ఎంత డీప్గా వాళ్ళు ఆలోచించి ఉంటారో చూడండి, ఎంత విచారణ చేసి ఉంటారో. ఎక్కడెక్కడ ఏ కంపెనీలు పెట్టారు, ఎన్ని కంపెనీలు వచ్చాయి, ఎవడి పేరు మీద ఉన్నాయి, అనుచరుల పేర్ల మీద కూడా కంపెనీలు పెట్టేసి దాంతో చేసినటువంటి వ్యాపారాలు ఏంటి, ఇవన్నీ కూడా ఒక్కొక్కటిగా బయటికి తీశారు. అందుకే సజ్జల రామకృష్ణారెడ్డి బయటకు వచ్చి ఈ విషయాలు దేవరాజుని తీసుకెళ్లారు, అనిల్ రెడ్డి విషయం బయటపడింది అనగానే దగ్గరికి వెళ్ళి ఇక ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పాడు. అందులో కూడా ఏంటి, 2 రకాలు. ఒకటేమో నీకు చంద్రబాబు నాయుడు నీకు దమ్ముంటే ప్రతిపక్ష హోదా ఇవ్వు అంటూ తొడగొట్టాడు. అయిపోయిన తర్వాత కొడుకు సంగతి బయటకు వచ్చింది, డొల్ల కంపెనీల్లో బిగిసిపోయాడు అని చెప్పి వెంటనే మళ్ళీ ఇంకో ప్రెస్ మీట్ పెట్టి అసలు లేనటువంటి కంపెనీలో లేనటువంటి స్కామ్లో తీసుకొచ్చి ఇందులో నా కొడుకుని ఇరికిస్తున్నారా ఇది అని చెప్పి. అంతకుముందు ఎవరి గురించి మాట్లాడలా. కావాలంటే ఇప్పుడు నందిగం సురేష్ ఒక మర్డర్ కేసులో జైల్లో ఉన్నాడు, సరే తర్వాత బెయిల్ వచ్చింది, ఇంకోటి అయింది, తర్వాత బోరుగడ్డ అనిల్ కుమార్, తర్వాత తురకా కిషోర్, ఇలా చెప్పుకుంటూ పోతే వైసీపీ నేతలు ఎంతమంది అరెస్ట్ అయ్యారు ఏంటనే చూసాం. వల్లభనేని వంశీ కావచ్చు, పిన్నెల రామకృష్ణారెడ్డి కావచ్చు, అందరి దగ్గరికి జైలు యాత్రకు వెళ్ళొచ్చాడు ఆయన, ఒక్క పిఎస్ఆర్ ఆంజనేయుల దగ్గరికి తప్ప. అక్కడికి ఉండవాలని పంపించాడు, మరి ఎందుకో తెలియదు, అది వేరే విషయం. అది పక్కన పెడితే మిథున్ రెడ్డి దగ్గర నుంచి మొత్తం ఎవరైతే లిక్కర్ కేసులో ఇరుక్కుపోయి ఉన్నారో ఒక్కళ్ళని కూడా జగన్మోహన్ రెడ్డి పరామర్శించాల. అక్కడ మీకు అర్థం కావట్లా, ఇరుక్కుపోతే వాళ్ళు ఇరుక్కుపోయారు, నా పరిస్థితి నాకేంటారా నాయన, నాకు అవసరం లేదని చెప్పి హ్యాపీగా కూర్చున్నాడు. ఎందుకంటే మిగతా కేసుల్లో ఈయనకి సంబంధం లేదు. ఆ మర్డర్ కేసులో నందిగం సురేష్కి సంబంధం ఉంది కానీ జగన్మోహన్ రెడ్డికి లేదు. వల్లభనేని వంశీ తిట్టాడు కానీ జగన్మోహన్ రెడ్డి ఆయనకి సంబంధం లేదు, తిట్టించాడా లేదా అనేదానికి సాక్ష్యం లేదు కాబట్టి అది మనం అనుకునేది. ఇలా చెప్పుకుంటూ పోతే మిగతా అన్ని కేసుల్లో కూడా వాళ్ళ ఆవేశంతో చేశారు తప్ప ఈయన ప్రత్యక్షంగా అందులో ఉండడం లేదు కాబట్టి, అమ్మాయి ఇందులో నా కేసులు నా పేరేమీ లేదు కాబట్టి నేను ఎందుకు వెళ్ళాలి, నాకు అవసరం లేదు, పర్లేదు మెల్లగా వెళ్ళొచ్చేద్దాం అనుకున్నాడు. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ ఎవరిని కదిపినా కూడా చివరాఖరికి వచ్చి చేరేది జగన్మోహన్ రెడ్డి దగ్గరికే కాబట్టే ఇప్పుడు నేను వెళ్తే ఇంకా ఏమవుతుందో, నాకు ఎందుకు ఇదంతా, ఏ జైలుకి వెళ్తే అక్కడ అరెస్ట్ చేసి పడుతారేమో అన్నటువంటి పాయింట్తో వీళ్ళని పరామర్శకు కూడా వెళ్ళలేదు కనీసం. అంత భయానికి లోనైపోయాడు జగన్మోహన్ రెడ్డి గారు లిక్కర్స్ మొత్తం బయటపడేసరికి. సో దీన్ని సైడ్ ట్రాక్ చేయడానికి నానా విధాల ప్రయత్నాలు చేస్తున్నారు. సో ఇక మిగిలింది సూత్రధారిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి. పూర్తి స్థాయిలో ఆయన అరెస్టుతో మాత్రమే లిక్కర్ స్కామ్ అనేది ఎండ్ అవుతుంది. అది కూడా చెప్పలేం, ఇంకా ఏమున్నాయి, ఎక్కడ దాకా వెళ్ళి అరెస్టులు ఇంకా జరుగుతాయి అనేది చాలా పెద్ద ఉంటాయి. ఫస్ట్ అయితే ఇక అల్టిమేట్గా ఉన్నటువంటిది ఎదుర్కొన్న మనకి జగన్మోహన్ రెడ్డి తప్ప ఇంకెవరు లేరు కాబట్టి జగన్మోహన్ రెడ్డి అరెస్టుకి సంబంధించి ఆధారాలన్నీ కూడా సేకరిస్తూ వస్తున్నారు. దాదాపు 7 నెలల నుంచి కూడా ఈ ప్రహసనం కొనసాగుతూ వస్తుంది. ఇంకొన్ని బయటపడితే ఆల్ సెట్. సో లిక్కర్ స్కామ్లో అంతిమ సూత్రధారి ఎవరున్నారు, లబ్ధిదారు అనేటువంటి దానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇక అక్కడికే చేరుతోంది అనేది సిట్ వాళ్ళు వైఎస్ అనిల్ రెడ్డి, దేవరాజుల ద్వారా చెప్పినటువంటి విషయం. చూద్దాం కూటమి ప్రభుత్వం ముందుకు ఇంకెలా తీసుకెళ్తుంది, దీన్ని ఏమవుతుంది అనేది. దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.